ఆపరేషన్ ఆబ్జెక్ట్ బై కంప్రెషన్ క్రైటీరియాలో సో ఆబ్జెక్ట్ వచ్చేసేసి ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే సెకండ్ అది సారీ చేంజ్ డాక్యుమెంట్స్ ఫర్ ఆథరైజేషన్. ఓకే, ఆథరైజేషన్ క్లిక్ చూద్దాం. ఓకే, సో ఆ చేంజెస్ ఏంటంటే కదా ఇప్పుడు వచ్చేసి పర్టికులర్గా ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆపరేషన్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆపరేషన్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఓకే ఈ డిడిఎస్ అనే యూజర్ తోటి ఈ ఫీల్డ్ వాల్యూ డిలీట్ చేశాడు. కనపడుతుందా డిలీటెడ్ ఎంట్రీ అని చెప్పేసి. ఓకే ఓకే ఈ ఏసీటీఐవిఐటీవై యాక్టివిటీని డిలీట్ చేశాడు విత్ డిడిఎస్ తోటి ఇప్పుడు 2018లో. ఓకే, వీడు ఏం చేశాడు ఈ ఆబ్జెక్ట్లో ఓకే ఈ ఆపరేషన్ క్రియేటెడ్ ఓకే క్రియేటెడ్ బై యాక్టివిటీ వాల్యూ స్టార్ పెట్టాడు. ఓకే, కనబడుతుంది స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఈ డిడిఎస్ వాడు ఏం చేశాడు, డిడిఎస్ యూజర్ తోటి ఆ ఎంట్రీని డిలీట్ చేశాడు. ఆ ఎంట్రీ డిలీట్ చేసేసి మళ్ళీ ఈ ఎంట్రీ క్రియేట్ చేశాడు, ఏసీటీవీటీని ఎంట్రీ క్రియేట్ చేశాడు. అర్థమైందా ఇష్యూ ఏంటిది? ఓకే, సో ఆ ఏసీటీవీటీని క్రియేట్ చేశాడు. సో అందుకోసమే ఇక్కడేమో ప్రోగ్రామ్ లెవెల్లో ఏముంది ఏసీటీఐవిఐటీవై అయింది. అది ఎట్లా తీసుకుంటుంది? తీసుకోరు కదా. అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, అదే ఈ ప్రోగ్రామ్ అన్నా మాడిఫై చేయాలి, ఏసీటీవీటీ అన్నా పెట్టాలి, లేదంటే ఈ ఫీల్డ్ లెవెల్ అన్నా చేంజ్ చేయాలి, ఆబ్జెక్ట్ యొక్క ఫీల్డ్ వాల్యూ అన్నా చేంజ్ చేయాలన్నమాట. అది ఓకే, అర్థమైందా? అది సినారియో. సో దాన్ని బేస్ చేసుకొని అది మూవ్ అవుతుంది అన్నమాట. సో అది విషయం, జరిగిన విషయం. ఓకే ఓకే, అది S53 యొక్క అనలైజ్ అనమాట. ఓకే, S53 అనేది దేనికి అంటే కన్నా నాట్ ఈవెన్ రోల్ సజెషన్ అనమాట. సో ఎవరికి ఏమి ఇష్యూ వచ్చినా కూడా ఒక రోల్ సజెషన్ అనేదే కాకుండా సో ఒక రోల్ అనేది నువ్వు క్రియేట్ చేసావు. ఏది సెక్యూరిటీకి ఈ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఏం చేస్తున్నావు, రోల్స్ అనేది క్రియేట్ చేస్తున్నావు. రోల్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆ రోల్స్ నువ్వు ఏం చేస్తున్నావు అంటే టెస్టింగ్లోకి పంపించినావు. సో రోల్స్ అనేది టెస్టింగ్లోకి పంపించినావు. టెస్టింగ్లో ఏం చేస్తారు, టెస్టర్ అనేవాడు చెక్ చేస్తాడు అనమాట. సో టెస్టర్ అనేవాడు ఏం చేస్తాడు, టెస్ట్ చేస్తాడు. సో టెస్టింగ్ అనేది సక్సెస్ అయిందా లేదా అని చెప్పేసి. సో టెస్టర్ అనేవాడు ఏం చేస్తాడు, సో టెస్ట్ చేసేటప్పుడు తనకి ఏమొస్తుంది, సో సమ్ ఆపరేషన్ అనేది ఇష్యూ వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, S53 అనేది రన్ చేయమని చెప్తాం. ఆ S53 ప్రకారంగా బేస్ చేసుకొని తనకి ఏదైతే మిస్ అయిందో సేమ్ మళ్ళీ ఆ మిస్ అయిన ఆపరేషన్ ఆబ్జెక్ట్ లేకపోతే కానీ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ ఏ అయితే ఉంటాయో ఫీల్డ్ వాల్యూస్ మళ్ళీ మనం డెవలప్మెంట్లోకి వెళ్ళి రోల్ మాడిఫై చేస్తాం. రోల్ మాడిఫై చేసేసి మళ్ళీ ఏం చేస్తాం, చేంజెస్ అనేది క్వాలిటీలోకి మూవ్ చేస్తాం. క్వాలిటీలో మళ్ళీ వాడు టెస్ట్ చేస్తాడు. అంటిల్ క్వాలిటీలో టెస్ట్ సక్సెస్ అయినంత వరకు మనము మళ్ళీ చేంజెస్ అనేది మూవ్ చేస్తూనే ఉంటాం. అర్థమైందా?
నెక్స్ట్ వచ్చేసేసి ఈ S53లో మనకి ఏంటంటే కన్నా లెట్స్ ఒక యూజర్కి ఒక యాక్సెస్ కావాలన్నా, ఒక యూజర్కి ఒక ట్రాన్సాక్షన్ కోడ్ కావాలన్నా కూడా దేనికి బేస్ చేసుకుంటారు కదా. సో బేస్డ్ ఆన్ దట్ మనం రూల్స్ అనేది సజెస్ట్ చేయొచ్చు అనమాట. రూల్స్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఒక రోల్కి ఒక యూజర్కి వచ్చేసి లెట్స్ ఒక యాక్సెస్ కావాలి, యాక్సెస్ కనుక ఒక టీ కూడా యాక్సెస్ కావాలి. ఏ టీ కూడా యాక్సెస్ కావాలన్నా కూడా యూజింగ్ దస్ మనము ఫైండ్ అవుట్ చేసి రోల్స్ బై కంప్రెషన్ క్రైటీరియా బేస్ చేసుకొని వాడికి యూజర్కి సజెస్ట్ చేస్తున్నాను. S__ ఈ కోడ్లో నేను ఏమిస్తున్నాను, జస్ట్ ME21 అనే ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది. ఓకే, నాకు యాక్సెస్ కావాలి. ME21 అనేది ఏ రోల్లో ఉంది ఏంటి అనేది ఐడెంటిఫై చేసేసి రోల్ అనేది డైరెక్ట్గా యూజర్కి అనేది సజెస్ట్ చేస్తున్నాను. ME21 అనే ట్రాన్సాక్షన్ కోడ్ ఈ రోల్స్లో ఉంది. ఈ రోల్లో ఏదైతే క్రిటికాలిటీ లేదో ఆ రోల్స్ వచ్చేసేసి మనము యూజర్కి అనేది సజెస్ట్ చేస్తాం అనమాట. అర్థమైందా? సో అట్లా ఆబ్జెక్ట్ యొక్క ఫీల్డ్ వాల్యూ అయితే ఫీల్డ్ వాల్యూ బేస్ ఆన్ ద SO53 ప్రకారంగా బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే రోల్స్ అనేది సజెస్ట్ చేస్తాం. అర్థమైందా గైస్? ఓకే అన్న. శశి, నీకు శశి? ఓకే అన్న. ఓకే, నెక్స్ట్ SO56 ఏంటంటే కదా, SO56 ఇస్ నథింగ్ బట్ ఏంటంటే కదా యూజర్ బఫర్ అనమాట. SO56 అనేది ఇక యూజర్ యొక్క బఫర్. SO56 అనేది ఏంటంటే కదా యూజర్ బఫర్. అంటే నీకు ఏదైతే కన్నా రోల్స్ అయితే ఉన్నాయో, ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవి మొత్తం అంతా కూడా నీ బఫర్లోకి యాడ్ అవుతుంది అనమాట. ఈ SO53లో నీకు ఏదైతే SO53లో ఏదైతే కనపడుతుందో అది మొత్తం అంతా కూడా SO56లో డిస్ప్లే అవుతుంది అనమాట. సో నీకున్న ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఓకే చూడు, నాకు యాక్సెస్ ఉన్న ఏవైతే ఉన్నాయో, నాకున్న ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ క్లాసెస్ ఇవన్నీ కూడా అనమాట. నాకు ఇన్ని ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ క్లాసెస్ అనేది ఉన్నాయి. నాకు ఎట్లా కనపడుతున్నాయి నాకు ఇన్ని ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ క్లాసెస్ అంటే కన్నా బేస్డ్ ఆన్ ద ఓకే నాకు అసైన్ చేసిన రోల్స్, నాకు ఎన్నైతే రోల్స్ అయితే అసైన్ చేస్తున్నారో ఆ రోల్స్లో ఏమేమైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో, ఓకే ఏవైతే ఆబ్జెక్ట్ క్లాసెస్ ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్ క్లాసెస్ మొత్తం అంతా కూడా నా ఐడికి ఉన్న రోల్స్ ఇవన్నీ కూడా. ఓకే, నాకు ఐడికి ఉన్న రోల్స్ ఇవి. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే కదా ఈ SO56 అంటే కదా యూజర్ బఫర్. సో యూజర్ బఫర్ అంటే కదా నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు నా ఐడి ఇది, ఓకే ఏ సిస్టంలో ఉన్నాను, ఈ సిస్టంలో ఉన్నాను, ఏ క్లయింట్లో ఉన్నాను, ఈ క్లయింట్లో ఉన్నాను. ఓకే, సో నువ్వు ఎప్పుడైతే ఇక్కడ SAPలోకి లాగిన్ అవుతావో ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే కన్నా యూజర్ యొక్క బఫర్కి అనేది యాడ్ అయిపోతాయి. నీకున్న ఆబ్జెక్ట్స్ కావచ్చు, నీకున్న ఏవైతే ఉంటాయో అవి మొత్తం అంతా కూడా నీ బఫర్కి యాడ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో నువ్వు ఎప్పుడైతే యాక్సెస్ చేస్తావో నీకు ఏంటంటే కదా ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా నీకు ఇది ఫుల్ఫిల్గా నీకు అంటే నీకు బేస్డ్ అంతా నీకు యాక్సెస్ బట్టే నీకు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. నీకు ఏదైతే కన్నా నీకు రోల్స్లో అసైన్ అయినాయో ఆ రోల్స్లో ఉన్నట్టన్నీ కూడా నీకు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో లెట్స్ సే నాకేంటంటే నేను ఒక టీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, టీ కూడా ఏంటంటే కన్నా SUPC యాక్సెస్ ఉంది, కీ ఉంటుందబ్బా. నాకు ఇది అన్నీ యాక్సెస్ అయితే ఉన్నాయి. ప్రొడక్షన్ సిస్టమ్లో అయితే నీకు కనపడుతుంది. ఓకే, ఇంకా SO56లో మనకి ఏంటంటే కన్నా యూజర్కి ఎప్పుడైతే మనం SAPలోకి లాగిన్ అవుతామో ఆటోమేటిక్గా వాడికి ఎవరి కోడికి యూజర్ బఫర్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు లెట్స్ ఇప్పుడు రాము ఉన్నాడు, రాము సిస్టమ్ లాగిన్ కాగానే రాముకి ఏమవుతుంది, తన యూజర్కి తన ఓన్ యూజర్ బఫర్ అనేది క్రియేట్ అయిపోతుంది. శశి ఉన్నాడు, శశి లాగిన్ కాగానే ఎవరికి ఒక యూజర్ యొక్క ఓన్ బఫర్ అనేది ఉంటుంది అనమాట. సో లెట్స్ ఇప్పుడు నాకేంటంటే కన్నా నాకు యాక్సెస్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఒక రోల్ నేను మాడిఫై చేయగలుగుతున్నాను. ఇప్పుడు నాకేంటంటే కన్నా రెగ్యులర్గా ఏమవుతుంది, సో నేను PFCలోకి వెళ్ళేసి రోల్ మాడిఫికేషన్స్ అనేది చేస్తాను. ఓకే, నాకు ఇది యాక్సెస్ అనేది ఉంది. ఓకే, యాక్సెస్ అనేది ఉంది. కాకపోతే ఏంటంటే కన్నా ఈరోజు వచ్చేసేసి నాకు అది యాక్సెస్ వర్క్ అవ్వట్లేదు. ఏమొస్తుందంటే కన్నా ఇవి నాట్ ఆథరైజ్డ్ మాడిఫై ద రోల్స్ అని చెప్పేసి ఇష్యూ వస్తుంది.
ఓకే యు ఆర్ నాట్ ఆథరైజ్ టు మాడిఫై ద రోల్స్ అని చెప్పేసి ఇష్యూ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, సింపుల్గా యూజర్కి వచ్చేసేసి S53 అడుగుతాం. సింపుల్గా మనం ఏం చేస్తాం, యూజర్ వచ్చేసేసి S53 అడుగుతాం. S53 ప్రకారంగా ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఆబ్జెక్ట్స్ కనపడతాయి, ఆబ్జెక్ట్స్ ఉన్న యాక్టివిటీస్ కూడా మొత్తం కూడా అసైన్ అయిపోయింటాయి. అర్థమవుతుందా? ఓకే. సో మనకు వచ్చేసి ఒక యూజర్కి ఒక ఇష్యూ కన్నా ఫేస్ అవుతుంది అంటే కన్నా, ఒక యూజర్కి ఒక ఇష్యూ కన్నా రన్ అవుతుంది అంటే కన్నా మనం ఏమేమి చెక్ చేసుకోవాలంటే కన్నా, ఓకే ఇప్పుడు లెట్స్ ఇప్పుడు నేను పిఎఫ్సిసి కొట్టాను. సో పిఎఫ్సిసిలోకి వెళ్ళేసి నేను మాడిఫై కొట్టాను. సో మాడిఫై కొట్టంగానే నాకు S53 పంపించమన్నారు సెక్యూరిటీ వాళ్ళు. నేను ఏం చేస్తాను, ఫ్లాష్ అని S53 రన్ చేశాను. సో S53 రన్ చేయగానే నాకు ఈ ఆబ్జెక్ట్ మిస్ అవుతుంది. సో ఇది SNS_JRP02 మిస్ అవుతుంది, ఇది మిస్ అవుతుంది. బట్ కాకపోతే నాకు ఏంటంటే ఈ యాక్సెస్ SQLకి ఐడెంటిఫై చేస్తే నాకు ఆల్రెడీ ఉంది. ఇందాక మీరు చూశారు కదా ప్రీవియస్గా ఫస్ట్లో స్టార్టింగ్లో. సో నాకేమవుతుంది, ఈ యాక్సెస్ అనేది ఆల్రెడీ ఉంది నాకు. మరి ఇంక ఏమేమి మిస్ అవుతుంది అంటే కదా, సో ఫస్ట్ మనం ఏం చెక్ చేస్తాము, సో వాడికి పిఎఫ్సిసి అనేది ఏ రోల్ నుంచి వస్తుంది అనేది ఐడెంటిఫై చేస్తాం. ఓకే HCMలోకి వెళ్తాము, రోల్స్లోకి వెళ్తాము, రోల్స్ బై కంపెనీ సెక్షన్ క్రైటీరియాలో ఓకే బై యూజర్ ఐడి. ఓకే వాడి ఐడి ఏదైతే ఉందో ఐడి ఇస్తాం. ఓకే 38064200 సో 2213 అనేది ఒక ఐడి. ఆ ఐడికి వాడికి పిఎఫ్సిసి అనేది ఏ టీ కోడ్ నుంచి వస్తుంది. ఓకే SN_T కోడ్ ఇస్తున్నాను. ఓకే SN_T కోడ్ ఇచ్చాను. సో SN_T కోడ్ ఏమి ఇస్తున్నాను, SN_T కోడ్ అయితే ఆబ్జెక్ట్. ఇక్కడ వచ్చేసి పిఎఫ్సిసి ఇచ్చాను. సో పిఎఫ్సిసి ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎగ్జిక్యూట్ చేస్తాం. సో విత్ ద వ్యాలిడ్ ఆఫ్ అసైన్మెంట్ ఆఫ్ యూజర్. ఓకే సో వీడికి వచ్చేసి ఈ టీ కోడ్ వచ్చేసి ఏ రోల్ నుంచి వస్తుంది ఏంటంటే ఐడెంటిఫై అయిపోతుంది. సో వీడికి వచ్చేసి ఈ 3 రోల్స్ నుంచి వస్తుంది. ఓకే ఇదొక కాంపోజిట్ రోల్, ఇదొక కాంపోజిట్ రోల్, ఈ కాంపోజిట్ రోల్లో సింగిల్ రోల్, ఈ కాంపోజిట్ రోల్లో సింగిల్ రోల్. లెట్స్ ఇది ఒక సింగిల్ రోల్ సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే సో ఈ కాంపోజిట్ రోల్ సెలెక్ట్ చేసుకుందాం. ఈ 4 రోల్స్ ఉన్నాయి. ఈ 4 రోల్స్లో యూజర్ కంపారిజన్ రన్ అయిందా లేదనేది ఇంపార్టెంట్. యూజర్ కంపారిజన్ అనేది ఉందా లేదనేది ఇంపార్టెంట్. ఓకే యూజర్ కంపారిజన్ రన్ అయింది. ఓకే యూజర్ కంపారిజన్ కాకపోయినా సరే వాడికి సేమ్ అదే యాక్సెస్ అనేది వస్తుంది. యూజర్ కంపారిజన్ రన్ కాకపోయినా సరే ఏమవుతుంది అంటే కన్నా వాడికి సేమ్ అదే ఇష్యూ వస్తుంది. ఇప్పుడు యూజర్ కంపారిజన్ రెండింటికి రన్ అయిపోయింది. యూజర్ కంపారిజన్ అనేది ఏమైపోయింది, రెండింటికి రన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తారు, సో యూజర్ కంపారిజన్ రన్ కాగానే నెక్స్ట్ చెక్ చేయాలంటే కదా ఏం చెప్పండి. సో యూజర్ కంపారిజన్ రన్ కాగానే SO56 అనేది రన్ చేస్తారనమాట. యూజర్ కంపారిజన్ రన్ చేయగానే SO56 యూజర్ కంపారిజన్ ఆల్రెడీ ఉందంటే కన్నా SO56 రన్ చేస్తారు. SO56 ఏమవుతుందంటే కన్నా ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే కన్నా బఫర్ ఫుల్ అయిపోయినా కూడా, యూజర్ బఫర్ ఫుల్ అయిపోయింది దానికి ఏమవుతుందంటే కన్నా నీకు యాక్సెస్ అనేది రాదనమాట. యూజర్ బఫర్ అనేది ఫుల్ అయిపోయినా సరే నీకు యాక్సెస్ అనేది రాదు. అప్పుడు ఏం చేస్తారంటే కన్నా యూజర్ యొక్క బఫర్ని రీసెట్ చేస్తారనమాట. యూజర్ యొక్క బఫర్ని రీసెట్ చేస్తారు. ఇక్కడ డిస్ప్లే ఫ్రమ్ ద డిఫరెంట్ యూజర్ని ఎగ్జిక్యూట్ చేసి వాడి యొక్క యూజర్ బఫర్ని ఫ్రీ చేయొచ్చు అనమాట. ఓకే ఒక యూజర్ బఫర్ని రీఫ్రెష్ చేయొచ్చు. ఓకే సో ఇక్కడ మీరు ఎక్కడైనా కొట్టారంటే కన్నా రీసెట్ యూజర్ బఫర్ అనేది, లేకపోతే డిఫరెంట్ యూజర్ బఫర్ ఆథరైజేషన్స్. ఓకే సో ఇక్కడ మొత్తం అంతా కూడా మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. వాడికి ఏదైతే మిస్ అవుతుంది ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా ఇక్కడ ఐడెంటిఫై అయిపోతుంది అనమాట. గ్రీన్ ఇండికేట్స్ ఏంటంటే కన్నా ఆబ్జెక్ట్స్ మొత్తం అంతా కూడా అవైలబుల్లో ఉన్నట్టు, రెడ్ ఇండికేట్స్ ఏంటంటే కన్నా సో వాడికి సమ్ ఆబ్జెక్ట్స్ అనేది నీకు అది బఫర్లోకి యాడ్ కాలేదు. అలాంటప్పుడు నువ్వు యూజర్ బఫర్ రీసెట్ చేస్తే వాడికి యాక్సెస్ అనేది క్లియర్ అయిపోతుంది. క్యాచ్ అనేది క్లియర్ అయిపోయి వాడు యాక్సెస్ అనేది చేసుకోగలుగుతాడు. SO53 SO56 అర్థమైందా మీకు? ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? బఫర్ అంటే ఇన్ మెమరీ కదా, మెమరీలో సేవ్ అవుతాం. సేమ్ ఇన్ మెమరీ కాన్సెప్ట్. సో నువ్వు ఎప్పుడైతే సిస్టమ్ ఆన్ చేస్తావో మొత్తం మంది ఓకే ఇన్ మెమరీలోనే కదా, మెమరీలో ర్యామ్ అప్డేట్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే సిస్టమ్ డౌన్ చేయగానే ఆటోమేటిక్గా ర్యామ్ నుంచి రిలీజ్ అయిపోతుంది. ఓకే ఓకే ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఈ కాన్సెప్ట్లో? లేదన్నా అర్థమైంది. ఓకే అర్థమైందా శశి నీకు? మా అర్థమైందండి. ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసేసి ST ఆథరైజ్. టైం ఉందా?
ఉందా? పర్లేదు. రాము నీకు రాము ఉందా, ఏం చెప్పనన్నా. నెక్స్ట్ వచ్చే ట్రాన్సాక్షన్ కూడా వచ్చేసి ఎస్టీ ఆథరైజ్. ఓకే, మనం ఇప్పుడు SC53 డిస్కస్ చేస్తాం, SC56 డిస్కస్ చేస్తాం. ST01 అంటే ఏంటి, ఎస్టీ ఆథరైజ్ అంటే ఏంటి. ఓకే, ఇప్పుడు వచ్చేసేసి ఎస్టీ ఆథరైజ్, వచ్చేసేసి ఎస్టీ ఆథరైజ్ AUTHRACE. ఈ ఎస్టీ ఆథరైజ్ ఏంటంటే కదా, ST01కి వచ్చేసేసి ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఇందులో వచ్చేసేసి 2 ఇన్స్టెన్స్లు ఉన్నాయి. ఓకే, 2 ఇన్స్టెన్స్లు ఉన్నాయి. ఆ ఇన్స్టెన్స్లు చెక్ చేయడానికి ఇక్కడ SM51 కనుక ఐ థింక్ మీకు సూపర్ చెప్పానా, చెప్పలేదు నా SM51 చెప్పాను, SM50 చెప్పాను కదా, SM50 చెప్పాను. ఈ స్క్రీన్ చూస్తే మీకు అర్థమవుతుంది. SM50 ఏంటంటే కదా లిస్ట్ ఆఫ్ డైలాగ్స్ ఇవన్నీ చూశారు కదా. చెప్తాను. ఓకే, సెకండ్ సో ఇక్కడ వచ్చేసి SM50 అంటే కదా టు చెక్ ద వర్క్ ప్రాసెస్ యొక్క స్టేటస్ అనమాట. టు చెక్ ద వర్క్ ప్రాసెస్ యొక్క స్టేటస్. అదే ఈ SM51 ఏంటంటే కదా, సో మీకు స్టార్టింగ్లో చెప్పాను ఫస్ట్ క్లాస్లో, సో సిస్టమ్కి మల్టిపుల్ ఇన్స్టెన్స్లు అనేది యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి గుర్తుందా. 299 ఇన్స్టెన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నెంబర్స్ కూడా సిస్టమ్ నెంబర్స్ వచ్చేసి 00 నుంచి 990 వరకు యాడ్ చేసుకోవచ్చు. క్లయింట్స్ వచ్చేసి 999 క్లయింట్స్ అనమాట. 000 to 999 అవి క్లయింట్స్. సిస్టమ్ నెంబర్ వచ్చేసి 00 to 999 అని చెప్పాను. ఇన్స్టెన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను. గుర్తుందో లేదా మీకు? సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ఇది ఒక సర్వర్ అనమాట. ఇది ఒక సర్వర్. ఈ సర్వర్లో ఎన్ని ఇన్స్టెన్స్లు యాడ్ అయినండి, ప్రజెంట్ వచ్చేసి 2 ఇన్స్టెన్స్లు యాడ్ అయినాయి. 2 ఇన్స్టెన్స్లో వచ్చేసి ఇది ఒక సెంట్రల్ సిస్టము, ఇది ఒకటి వచ్చేసి నార్మల్ సిస్టము. ఓకే, ఏంటంటే ఇక్కడ మీరు చూసారంటే ఓకే, ఇది ఒక అప్లికేషన్ యొక్క సర్వర్ యొక్క నేమ్ అనమాట. S186 SCRV అనేది ఇది ఒక C01 అనేది ఒక ఇన్స్టెన్స్. ఇది ఇందులో వచ్చేసి ఇందులో ఏమేమి ఉన్నాయి, డైలీ వర్క్ ప్రాసెస్ ఉంది,
బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ ఉంది, అప్డేట్ వర్క్ ప్రాసెస్ ఉంది, అప్డేట్ టు వర్క్ ప్రాసెస్ ఉంది, స్పూల్ వర్క్ ప్రాసెస్ ఉంది, ఎన్పి వర్క్ ప్రాసెస్ ఉంది. ఐసిఎంఎస్ అంటే మెసేజ్ సర్వర్ అనమాట. ఓకే, ఇక్కడ సెకండ్ ఇన్స్టెన్స్కి వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ డైలీ వర్క్ ప్రాసెస్, బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్, మెసేజ్ సర్వర్ ఇవే ఉన్నాయి. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు 2 ఇన్స్టెన్స్కి పెడతారో ఉంటాయి కదా. సో పర్ఫార్మెన్స్ వైజ్ అనమాట. ఇప్పుడు అట్ ఎ టైము అంతమంది యూజర్లు ఒకే సర్వర్ మీద దగ్గర లాగిన్ అయితే ఎంత దీని మీదనే పడతాయి కానీ ఏమవుతుంది, స్లో అయిపోతుంది లేదా. అవును. ఇప్పుడు మీరు ఐఆర్సిటీసీ టికెట్లు కానీ లేకపోతే టీటీడీ టికెట్లు కానీ ఈ టైంకి లాగిన్ అవుతున్నారంటే కదా మొత్తం అంతా కూడా ఒకటే దాని మీద పడితే అప్పుడు ఏమవుతుంది, సర్వర్ అనేది చాలా డిలే అయిపోతుంది కదా, స్లో అవుతుంది కదా. అర్థమవుతుందా? సో దాని యొక్క ఇది తగ్గడానికి మనకి ఏంటంటే కదా ఆ పర్ఫార్మెన్స్ ఇష్యూలు అనేది రాకుండా ఉండడానికి సో దీన్ని బేస్ చేసుకొని దీనికి వెనకాల ఇంకోటి తగిలిస్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే కదా 2 ఇన్స్టెన్స్లు అనేది యాడ్ అవుతుంది, 2 ఇన్స్టెన్స్లు అనేది యాడ్ అవుతాయి అనమాట. అప్పుడు బ్యాలెన్స్ అనమాట. ఏమవుతుంది, దీని మీద ఎంత బటన్ పడుతుంది, దీని మీద అంతే బటన్ పడుతుంది. కాకపోతే దీంట్లో ఓన్లీ ఫర్ డైలాగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే రన్ అవుతుంది. కానీ అప్డేట్ ఇన్ఫ్యూస్ మొత్తం అంతా కూడా దీంట్లోనే ఉంటుంది. అర్థం కాలే కదా ఈ కాన్సెప్ట్ నీకు? అదే అంటే ఒకే సిస్టమ్ మీద బటన్ పడకుండా మనం ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి షేర్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, సూపర్. సో నది కూడా ఏంటంటే కదా లోడ్ బ్యాలెన్సింగ్ కోసం అబ్బా. ఓకే, ఒకే దాని మీద లోడ్ పడకుండా దానికి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేసి అట్లా షేర్ చేసిన దానికి ఇది ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఇన్స్టెన్స్ వచ్చేసేసి మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ నేనే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి వచ్చేసి ఒకటే ఉంది ఇన్స్టెన్స్ అనేది. ఆ ఇన్స్టెన్స్లో వచ్చేసి ఓన్లీ వచ్చేసి వర్క్ ప్రాసెస్లో వచ్చేసి ఓన్లీ డైలాగ్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఉంటాయి, మిగతా ఏమి ఉండవు. కానీ అప్డేట్ ఎంత వర్క్ ప్రాసెస్ ఉండే మొత్తం అంతా కూడా ఒక సెంట్రల్ సిస్టంలో మాత్రమే ఉంటుంది, ఈ సిస్టంలో మాత్రమే ఉంటాయి. ఈ సిస్టమ్ కింద మల్టిపుల్ ఇన్స్టెన్స్లో అనేది యాడ్ చేసుకోవచ్చు. ఒక సిస్టమ్ కింద మల్టిపుల్ ఇన్స్టెన్స్లో అనేది యాడ్ చేసుకోవచ్చు. అప్ టు ఎన్ని ఇన్స్టెన్స్లో యాడ్ చేసుకోవచ్చు, 99 ఇన్స్టెన్స్లో అనేది యాడ్ చేసుకోవచ్చు, 99 ఇన్స్టెన్స్లో అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఈ SM04 ఏంటంటే కదా ఈ కూడా ఏంటంటే కదా సో కరెంట్ యాక్టివ్ యూజర్స్ ఇస్తామన్నమాట. SM04 ఎగ్జిక్యూట్ చేస్తామంటే కదా ప్రజెంట్ ఎంతమంది లాగిన్ అయినారు ఏంటి అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ప్రజెంట్ ఎంతమంది లాగిన్ అయినారు ఏంటి అనేది చూపిస్తుంది. అంటే ఇప్పుడు నా యూజర్ ఐడి అనేది ఏ ఇన్స్టెన్స్లో లాగిన్ అయింది ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు, అది ఇన్స్టెన్స్ 1లో లాగిన్ అయిందా, లేకపోతే ఇన్స్టెన్స్ 2లో లాగిన్ అయిందా, లేకపోతే ఇన్స్టెన్స్ 3లో లాగిన్ అయిందా, ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు, ఐడెంటిఫై చేయలేము అనమాట. ఓకే, సో ఇప్పుడు కరెంట్లీ ఎంతమంది ఉంటారు, 400 యూజర్స్ లాగిన్ విత్ 4-5 బ్యాక్ అండ్ సెషన్స్. ఓకే, 400 వచ్చేసి యూజర్లు వచ్చేసి లాగిన్ అయినారు, 445 వచ్చేసి బ్యాక్ అండ్ సెషన్స్ లాగిన్ అయినారు. అది ఎట్లా ఏంటి అనేది ఎట్లా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే కన్నా త్రూ AL08 ద్వారా చెక్ చేసుకోవచ్చు అనమాట. AL08 ఎగ్జిక్యూట్ చేసామంటే కన్నా ఈ AL08 ఏంటంటే కన్నా ఇప్పుడు వీడి ఐడి ఉంది, వీడి ఐడి ఏ ఇన్స్టెన్స్లో లాగిన్ అయ్యాడు, ఏ ఇన్స్టెన్స్లోకి లాగిన్ అయినాడు. ఓకే, ఇంకా మీరు ఇక్కడ చూసారంటే కదా ఎవడెవడు ఏ ఇన్స్టెన్స్లో లాగిన్ అయ్యాడు ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తుందా, ఇక్కడ వచ్చేసి సర్వర్ 2 నా ఐడి వచ్చేసి ఏ ఇన్స్టెన్స్లో లాగిన్ అయింది, ఇన్స్టెన్స్ నెంబర్ 2లోకి లాగిన్ అయింది. మిగతా మొత్తం అంతా కూడా వీడి ఐడి వచ్చేసి ఇన్స్టెన్స్ 1లో ఉంది. అర్థమవుతుందా? అంటే మీరు నార్మల్గా డైలాగ్ దానికి కనెక్ట్ అయ్యారు కదా ఇన్స్టెన్స్. అవును. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ 2 ఇన్స్టెన్స్లు చూపిస్తున్నాయి ఒకటి. ఓకే, ఇప్పుడు SM51లో నాకేంటంటే కన్నా 2 ఇన్స్టెన్స్లు అనేది చూపిస్తున్నాయి, 2 ఇన్స్టెన్స్లు అనేది చూపిస్తున్నాయి. ఇప్పుడు నేను నా ఐడి అనేది ఏ దాంట్లోకి లాగిన్ అయితే ఎట్లా ఐడెంటిఫై చేసుకోవచ్చు, అది ఇందులోకి లాగిన్ అయిందా, అది ఇందులోకి లాగిన్ అయితే ఎట్లా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే కన్నా యూజింగ్ ద AL08 ఎగ్జిక్యూట్ చేస్తామంటే కన్నా నా ఐడి ఏ ఇన్స్టెన్స్లోకి లాగిన్ అయింది అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నా ఐడి అనేది ఏ ఇన్స్టెన్స్లోకి లాగిన్ అయితే అనేది ఐడెంటిఫై చేయొచ్చు. అదే కన్నా SM04 కానీ ఎగ్జిక్యూట్ చేసామంటే కదా SM04 అనేది ఎగ్జిక్యూట్ చేసామంటే కదా నా ఐడి ఎందులో అయితే ఉందో అందులో ఉన్న లాగిన్స్లో ఉన్నట్టు మాత్రమే చూపిస్తుంది అనమాట. ఇది నా ఐడి అనేది ఎందులో లాగిన్ అయిందో ఆ లాగిన్ అయినా కరెంట్ సర్వర్స్ మాత్రమే చూపిస్తుంది అనమాట. ఓకే, కరెంట్ ఇది మాత్రమే చూపిస్తుంది. చూడు, ఈ సిస్టంలో ఎంతమంది ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అప్లికేషన్ ఈ ట్రాన్సాక్షన్ కోడ్. ఓకే, పెబాను, ఓకే, ఇది ఈ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఇట్లా పర్టికులర్గా ఇది మాత్రం చూపిస్తుంది. కానీ AL08 ఏంటంటే కన్నా ఆల్ అప్లికేషన్ ఇన్స్టెన్స్ స్టేటస్లోనే చూపిస్తుంది అనమాట. ఓకే, ఆల్ ఇక్కడ ఎక్కడన్నా నీకు ఇన్స్టెన్స్ ఇది ఈ ఇన్స్టెన్స్ ఇది అని చెప్పేసి ఎక్కడన్నా చూపిస్తుందా, వీడు ఏ ఇన్స్టెన్స్లోకి లాగిన్ అయ్యాడు అనేది ఎక్కడన్నా చూపిస్తుందా? లేదన్నా.
చూపించట్లేదు కదా. ఓకే, అట్ ద సేమ్ టైం ST01 ఏంటంటే కన్నా, సో ST01 ఇస్ నథింగ్ బట్ ఏంటంటే కన్నా పర్టికులర్ ఇన్స్టెన్స్ అనమాట. ST01 ఏంటంటే కన్నా పర్టికులర్ ఇన్స్టెన్స్. ST01 ఏంటంటే కన్నా పర్టికులర్ ఇన్స్టెన్స్. ఇప్పుడు ఇష్యూ వస్తుంది. ఓకే, ఈ ST01 ST ఆపరేషన్ అంటే కన్నా ఇవి కూడా టు ఫైండ్ ద మిస్సింగ్ ఆత్ ఆబ్జెక్ట్స్ అనమాట. టు ఫైండింగ్ ద మిస్సింగ్ ఆత్ ఆబ్జెక్ట్స్ అనమాట. మిస్సింగ్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే, టు ఫైండింగ్ ద మిస్సింగ్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్. SU53లో దగ్గర ఫైండ్ కాలేదు ప్రాపర్గా. నీకు ఏంటంటే కన్నా నువ్వు ఏమేమి మిస్ అవుతుంది, వాడు ఏమేమి మిస్ అవుతున్నాడు ఏంటనేది రావట్లేదు. ఆథరైజేషన్స్ అనేది వాడు ఏమేమి మిస్ అవుతున్నాడు ఏంటనేది నీకు రావట్లేదు. సో అలాంటప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే కదా, యూజర్కి అనేది ట్రేస్ అనేది తీసుకుంటావు. యూజర్కి వచ్చేసేసి ఏం చేస్తావు, ట్రేస్ అనేది తీసుకుంటావు. యూజర్కి వచ్చేసి ట్రేస్ అనేది తీసుకుంటావు. అది ST01 అయినా కావచ్చు, లేకపోతే ST ఆథరైజేషన్ అయినా కావచ్చు. ఓకే, ST01 ఏంటంటే కన్నా ఇట్ విల్ బి టేకింగ్ ద పర్టికులర్ ఇన్స్టెన్స్ అనమాట. పర్టికులర్ ఇన్స్టెన్స్. సో అట్లా ఇప్పుడు లెట్స్ సే పర్టికులర్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు ఇప్పుడు నా దగ్గర 2 ఇన్స్టెన్స్లు ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసేసి ఒక ఐడికి ట్రేస్ తీసుకోవాలి. ఒక ఐడికి ట్రేస్ తీసుకోవాలి. లెట్స్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐడి ట్రేస్ తీసుకున్నాను. SM04 ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. SM04 అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, ఈ SM04లో ఈ 2D అనే ఐడికి నేను ట్రేస్ చేసుకోవాలి. అంటే వీడు ఏ ఇన్స్టెన్స్లోకి లాగిన ఎట్లా ఐడెంటిఫై అవుతుంది, అర్థమవుతుందా? ఇప్పుడు నేను వీడి ఐడికి ట్రేస్ చేసుకోవాలి అంటే వీడికి ఏదో ఒక ఆథరైజేషన్ అనేది ఇష్యూ వస్తుంది. ఈ ఆథరైజేషన్ అంటే కన్నా వాడు ఏదో యాక్టివిటీ పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. సో ఏదైనా క్రియేట్ చేయాలన్నా, ఏదైనా మాడిఫై చేయాలన్నా కూడా ఏమొస్తుంది అంటే కన్నా యువర్ నాట్ ఆథరైజ్డ్ టు యూజ్ ద ట్రాన్సాక్షన్ కోడ్, యువర్ నాట్ యూజ్ ద యాక్షన్ దో సంథింగ్ ఏదో ఒక ఇష్యూ వస్తుంది. సో ఇప్పుడు వీడికి నేను ఏం చేసుకోవాలి, SU53 పంపించమంటే మరి నాకు తెలియదు, నాకు రాదు అన్నాడు. కానీ నువ్వు తీసుకుని SU53 కరెక్ట్ కాదు, అది నీకు తెలుసు కరెక్ట్ కాదని చెప్పేసి. అలాంటప్పుడు నువ్వేం చేస్తావు, ట్రేస్ తీసుకుంటావు. ట్రేస్ కానీ తీసుకోవాలి అంటే కన్నా సో వీడు అసలు ఏ సిస్టంలోకి లాగినట్టు ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? నా దగ్గర ఇప్పుడు 2 ఇన్స్టెన్స్లు ఉన్నాయి. ఓకే, నా దగ్గర ఇప్పుడు ఏమున్నాయి, 2 ఇన్స్టెన్స్లు ఉన్నాయి. వాడు ఇందులో లాగినట్టు ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? ఓకే, యూజింగ్ AL0 ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తావు. ఓకే, AL0 ద్వారా నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తావు. ఓకే, AL0 ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తావు. సో వాడి ఐడి అనేది ఫైండ్ అవుట్ చేస్తావు. వాడి ఐడి అనేది ఫైండ్ అవుట్ చేస్తావు. సో వాడి ఐడి వచ్చేసి ఫైండ్ అవుట్ చేస్తావు. వాడు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, వాడి ఐడి వచ్చేసి ఇందులో ఉన్నాడు. ఓకే, సర్వర్ 01లో ఉన్నాడు. ఓకే, సర్వర్ 01లో ఉండాలంటే కదా నువ్వు కూడా సేమ్ అదే సర్వర్లోకి మూవ్ అవ్వాలి కదా. అంతే కదా. ఇప్పుడు నువ్వు వాడికి ట్రేస్ తీసుకోవాలి, వీడి ఐడికి ట్రేస్ తీసుకోవాలి. వాడేమో సర్వర్ 1లో ఉన్నాడు. ఓకే, నువ్వేమో సర్వర్ 2లో ఉన్నావు. ఓకే, సర్వర్ 2లో నువ్వు ఉన్నావు. సో సర్వర్ 2లో వచ్చి సర్వర్ 1లోకి నువ్వు ట్రేస్ తీసుకోగలుగుతావా? తీసుకోలేవు కదా. నువ్వు అదే సర్వర్లోకి మూవ్ అవ్వాలి కదా. సర్వర్లో ట్రేస్ చేయగలుగుతాం. అది ST01 అనమాట. అది ఏంటంటే కన్నా ST01 అనమాట. అది ఏంటంటే కన్నా ST01 ఏంటంటే కన్నా ఈ కింద సేమ్ సర్వర్ అయితేనే ట్రేస్ అనే దానిలో ఉంటుంది. ఓకే, సో వాడు యూజర్ ఏ సర్వర్లోకి వాడు ఏ సర్వర్లో ఉన్నాడో ఆ సర్వర్లోకి నువ్వు మూవ్ అవ్వాలి. అది ఎట్లా మూవ్ అవ్వాలి? సో AL08 ద్వారా ఐడెంటిఫై చేస్తావు. AL08 ద్వారా వాడు ఏ సర్వర్లో ఉన్నాడు ఏంటంటే ఐడెంటిఫై చేస్తావు. వాడు లెట్స్ సర్వర్ 1లో ఉన్నాడు, నువ్వు సర్వర్ 2లో ఉన్నావు కదా. సర్వర్ 2లోకి నువ్వు మూవ్ అవుతావు అనమాట. ఇక్కడ సర్వర్ 2 సెలెక్ట్ చేసుకొని ఓకే, సో సర్వర్ 1లోకి నేను సర్వర్ 2లో నేనున్నాను, సర్వర్ 1లో వాడున్నాడు. ఓకే, వాడి ఐడిని తెలుసుకున్నా, వాడికి ఇక్కడ ఇష్యూ వస్తుందని చెప్పేసి. సో ఇప్పుడు నేను సర్వర్ 2లోకి లాగిన్ అయినాను. సో ఇప్పుడు నేను వాడు సర్వర్ 1లోకి మూవ్ అవ్వాలంటే కన్నా SM51 ఎగ్జిక్యూట్ చేసేసి ఇక్కడ రిమోట్ లాగిన్ సెలెక్ట్ చేసుకుంటాను. నా ఐడి ఏమవుతుంది, సర్వర్ 1లోకి మూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు నేను సర్వర్ 1లోకి లాగిన్ అయినాను. సర్వర్ 1లోకి లాగిన్ వేసి ఇక్కడ ST01 ఎగ్జిక్యూట్ చేసేసి వాడి ఐడికి ట్రేస్ అనేది ఆన్ చేస్తాను. ఓకే, సో ఇది డిఫికల్ట్ అనమాట. ఇది అట్లా ఐడెంటిఫై చేసి ఇట్లా ట్రేస్ తీసుకోవడం అనేది ఇట్లా డిఫికల్ట్ అనమాట. సో నేను అలా కాకుండా డైరెక్ట్గా నేను ఇక్కడ ఏం చేస్తానంటే కన్నా ST ఆత్ ట్రేస్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. ST ఆత్ ఎగ్జిక్యూట్ చేస్తానంటే ఏమవుతుందంటే కన్నా ఇక్కడ సిస్టమ్ వైడ్ ట్రేస్ ఉంది కదా. ఈ సిస్టమ్ వైడ్ సెలెక్ట్ చేసుకున్నట్టే కదా నేను ఇక్కడ ఎన్ని ఇన్స్టెన్స్ ఉంటే కానీ అన్ని ఇన్స్టెన్స్లు సెలెక్ట్ చేసుకుంటాను. ఎన్ని ఇన్స్టెన్స్లు ఉంటే అన్ని ఇన్స్టెన్స్లు యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకుని ట్రేస్ అనేది యాక్టివేట్ చేస్తాను. ట్రేస్ అనేది
యాక్టివేట్ చేస్తాను. ఎవరికైతే ఇష్యూ ఉందో ఆ ట్రేస్ అనేది యాక్టివేట్ చేస్తాను. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసేసి యాక్టివేట్ ట్రేస్ కొడతాను. సో యాక్టివేట్ ట్రేస్ కొట్టంగానే వాడు పర్ఫామ్ చేసే మొత్తం అంతా కూడా నాకు ఇక్కడ క్యాప్చర్ అవుతుంది అనమాట. వాడు పర్ఫామ్ ఏదైతే చేస్తున్నాడో వాడు చేసే మొత్తం అంతా కూడా ఇక్కడ క్యాప్చర్ అవుతుంది. ఓకే, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఐడిని తీసుకున్నాం. సో వీళ్ళు ఎవరెవరు పర్ఫామ్ చేస్తుంటారు కదా. సో వీడియో ఉన్నాడు. ఓకే, 3806 వీడు వచ్చేసేసి ఓకే 3806 వీడి ఐడి ఉంది. ఓకే, వీడి ఐడికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ట్రేస్ అనేది ఆన్ చేస్తున్నాను. వాడి ఐడికి ఇప్పుడు ఏం చేస్తున్నాను, ట్రేస్ అనేది ఆన్ చేస్తున్నాను. ఓకే, ట్రేస్ అనేది ఆన్ చేస్తున్నాను. వాడు ఏమేమి పర్ఫామ్ చేస్తున్నాడు ఏంటి అనేది మనకు ఐడెంటిఫై అయిపోతుంది అనమాట. ఓకే, వాడు ఏమేమి పర్ఫామ్ చేస్తున్నాడు, సిస్టమ్ వైడ్ ట్రేస్. ఓకే, 2 ఇన్స్టెన్స్కి సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ట్రేస్ వాడికి ఇప్పుడు వీడికి ఒక ఆపరేషన్ ఇష్యూ ట్రేస్ అవుతుంది. సో మనం ట్రేస్ అనేది ఆన్ చేస్తున్నాం, వాడికి యాక్టివేట్ ట్రేస్ కొడతాం. సో వాడు ఇప్పుడు చేసేది మొత్తం అంతా కూడా క్యాప్చర్ చేస్తుంది అనమాట. వాడు ఏం చేస్తున్నాడు ఏంటనేది మొత్తం అంతా కూడా క్యాప్చర్ చేస్తుంది. సో క్యాప్చర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాము, సో వాడు ఏం పర్ఫామ్ చేస్తున్నాడు ఏంటంటే ఎవరికి మొత్తం అంతా క్యాప్చర్ చేస్తుంది. ST09 క్యాప్చర్ చేస్తుంది, STR3 క్యాప్చర్ చేస్తుంది. కానీ STR3 వెళ్ళడమే బెటర్. సో STR3 యూజ్ చేసిన చెప్పి చెప్పుకోండి. STR3 అంటే కదా కంప్లీట్గా సిస్టమ్ వైడ్ ట్రేస్ అనమాట. లైక్ ఈ సిస్టమ్లో ఎన్నైతే ఇన్స్టెన్స్ ఉంటాయో అన్ని ఇన్స్టెన్స్లు సెలెక్ట్ చేసుకొని యాక్టివేట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు వాడు పర్ఫామ్ చేశాడు, వాడికి ఆథరైజేషన్ అనేది ఓకే చూపించాడు, నాకు ఇక్కడ ఇష్యూ వస్తుందని చెప్పేసి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, డియాక్టివేట్ ట్రేస్ కొట్టేసి ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎవాల్యుయేట్ ట్రేస్ కొడతాం. ఎవాల్యుయేట్ ట్రేస్ కొడితే సో వాడికి ఇవి వస్తూ ఉంటాయి అనమాట. ఈ ఆథరైజేషన్ అనేది మిస్ అవుతున్నాడు వాడు. ఓకే, ఈ ఆథరైజేషన్ అనేది మిస్ అవుతున్నాడు. వాడు ఏం చేశాడు ఏంటంటే మొత్తం అంతా కూడా క్యాప్చర్ అవుతుంది. వాడి ఐడి ఇది. ఓకే, వాడు లాగిన్ అయిన సర్వర్ ఇది. ఓకే, వాడు యూజ్ చేసిన ట్రాన్సాక్షన్ కోడ్ FBB ఇది ఒక టీ కోడ్. ఈ టీ కోడ్లో ఓకే వాడికి ఆబ్జెక్ట్ అనేది ఆపరేషన్ వచ్చింది, సక్సెస్ వచ్చేసింది. ఆపరేషన్ అనేది 0 అంటే కన్నా సక్సెస్. ఓకే, 0, 4, 12 దీంట్లో అనేది రిటర్న్ కోడ్స్ ఇవి. 0, 4, 12 అనేది ఏంటంటే కన్నా రిటర్న్ కోడ్స్ అనమాట. 0, 4 అనేది రిటర్న్ కోడ్స్. 0 అంటే ఏంటి, ఆథరైజేషన్ చెక్స్ ఉన్నాయి సక్సెస్ఫుల్. 4 అంటే కన్నా ఆథరైజేషన్ చెక్ చేసి నాట్ సక్సెస్ఫుల్. 12 అంటే కన్నా నో ఆథరైజేషన్ యూజర్ మాస్టర్ రికార్డ్స్. అర్థమైందా, అలా చెప్పాలా? ఓకే, 0 అంటే ఏంటంటే కన్నా రిటర్న్ కోడ్స్. ఇవి ట్రేస్లో ఉన్న రిటర్న్ కోడ్స్. 0 అంటే కన్నా ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్ వాల్యూ ఇది. ఓకే, ఫీల్డ్ ఇది. ఫీల్డ్ వచ్చేసి వాల్యూ ఇది. యాక్టివిటీ వచ్చేసి ఇది. ఓకే, ఇంకా ఎన్ని ఉన్నాయి, 2 ఫీల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఒక ఆబ్జెక్ట్లో ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి, 10 ఫీల్డ్స్ ఉంటాయని చెప్పానా లేదా? ఆ 10 ఫీల్డ్స్ ఉన్నాయా? ఫీల్డ్ 9, ఫీల్డ్ 10 ఉందా? ఫీల్డ్ 1 నుంచి ఫీల్డ్ 10 వరకు ఉంది. ఓకే, అట్లా ఇన్ని ఫీల్డ్స్ అయితే ఉంటాయి, అన్ని ఫీల్డ్స్ క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో 0 అంటే కన్నా యూజర్కి ఈ ఆబ్జెక్ట్ ఉంది, ఆపరేషన్ అనేది సక్సెస్ అవుతుంది. ఓకే, 4 అంటే కన్నా ఆపరేషన్ చెక్ నాట్ సక్సెస్ఫుల్ అంటే కన్నా సో యూజర్కి ఈ ఆపరేషన్ ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఫీల్డ్ ఉంది. ఈ ఫీల్డ్ ఏమవుతుంది, సంథింగ్ ఈ వాల్యూ అనేది మిస్ అవుతుంది. రెస్పేరియా కావచ్చు, లేకపోతే కన్నా కంట్రోలింగ్ యాక్షన్ కావచ్చు. వీటిలో ఏదో ఒక యాక్సెస్ అనేది మిస్ అవుతుంది. ఓకే, ఏదో ఒక యాక్సెస్ అనేది మిస్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్లో ఫీల్డ్ వాల్యూ అనేది మిస్ అవుతున్నాడు. ఇక్కడ మళ్ళీ 4 కింద చూసుకున్నారంటే కదా సేమ్ అదే కదా. సో మేబీ ఇదైనా మిస్ అయ్యచ్చు, లేకపోతే ఇదైనా మిస్ అయ్యచ్చు. అర్థమవుతుందా? మళ్ళీ మిస్ అయిన వాల్యూ S53 చూసి మళ్ళీ చేయొచ్చు. మళ్ళీ S53 తీసుకోవచ్చు. సేమ్ ఇదే ఐడికి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, S53 తీస్తున్నాను. ఏంటంటే ట్రేస్లో ఏంటంటే సక్సెస్ఫుల్వి క్యాప్చర్ చేస్తుంది, ఫెయిల్యూర్వి క్యాప్చర్ చేస్తుంది. అంటే ఆథరైజేషన్ సక్సెస్ అనేటి క్యాప్చర్ చేస్తుంది, ఆథరైజేషన్ లేనటి క్యాప్చర్ చేస్తుంది, అసలు యూజర్కి ఆబ్జెక్ట్ లేనట్టు కూడా క్యాప్చర్ చేస్తుంది. ఎవరిథింగ్ మొత్తం కూడా క్యాప్చర్ చేస్తుంది ట్రేస్లో. ఓకే, ఈ SMS కోడ్ డెవలపర్ అసలుకి యూజర్కి యాక్సెసే లేదు, అసలు ఈ ఆబ్జెక్టే లేదు. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని ఆ యూజర్ని ఐడెంటిఫై చేద్దాం. SUIMలోకి వెళ్దాం. ఓకే, SUIM. ఓకే, SUIMలోకి వెళ్తే రోల్స్ బై కాంపెన్సేషన్ క్రైటీరియా. ఓకే, వాడి ఐడిని ఇద్దాం. వాడి ఐడి వచ్చేసి ఇది. వాడి ఐడి వచ్చేసి ఇది 806. ఓకే, 2386. ఓకే, సో
వాడికి ఈ ఆబ్జెక్ట్ ఉందో లేదో ఐడెంటిఫై చేస్తాం. ఆబ్జెక్ట్ కేసీపీఏ కదా. సో ఓకే, ఈ కేసీపీ అనేది ఏమొస్తుంది, ఆపరేషన్ నాట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఆబ్జెక్ట్ ఉందో లేదో ఐడెంటిఫై చేస్తాం. సో సెలెక్ట్ చేశాను. సో ఇందులో ఏమొస్తుంది, రెస్పాన్సిబిలిటీ ఏరియా, కోయాక్షన్, కేస్తారు, 3 వస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏమిస్తున్నాను, ఈ రెస్పేరియా వచ్చేసి ఇది ఇస్తున్నాను. సో ఎక్కడక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కోయాక్షన్. కోయాక్షన్ ఏముంది, కోయాక్షన్ వచ్చేసి ఇది ఉంది. ఓకే, 2076. కేస్తారు వచ్చేసి అవుతుంది, ఇది ఇస్తున్నాను. కోయాక్షన్ 2076 కేస్తారు వచ్చేసి ఎంతండి, ఇది ఉంది వాల్యూ. సో ఎగ్జిక్యూట్ చేస్తుందా లేదన్నది. సో వాడికి ఉంది, ఓకే, వాడికి ఈ రోల్ నుంచి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొకటి ఏముంది, అది ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏముంది, నెక్స్ట్ వచ్చేసి ఈ ఆబ్జెక్ట్. ఓకే, ఓకే, ఇది వచ్చేసి 2076, ఇది ఓకే. ఓకే, ఇట్లా ప్రాబ్లం ఇది వచ్చేసి ఇది చూద్దాం. ఇట్లా ఐడెంటిఫై చేసుకుంటాం మొత్తం అంతా కూడా. ఇట్లా ఎవరిథింగ్ మొత్తం అంతా కూడా ఐడెంటిఫై చేస్తాం, ఒక్కొక్కటి ఏమేమి మిస్ అవుతున్నాయి ఏంటి అనేది. ఓకే, వచ్చేసేసి నెక్స్ట్ వచ్చేసి కేస్ స్టడీ చూద్దాం. ఓకే, ఇది చూద్దాం. ప్రాఫిట్ సెంటర్ అవన్నీ యాజ్గా అట్లనే వచ్చేసేసి ఇది ఒకటి మారుతాం, కాస్ట్ ఎలిమెంట్ అనేది ఒకటి మారుతాం, ఉందా లేదా చెక్ చేద్దాం. సో C01లో వెరిఫై చేస్తే మొత్తం అంతా కూడా వాడికి వచ్చేసి ఇన్ని రోల్స్ నుంచి వస్తున్నాయి అనమాట. ఓకే, ఆబ్జెక్ట్ ఇది, వాడి ఐడి ఇది, పర్సన్ ఇది, ఓకే, కోయాక్షన్ ఇది, కేస్టార్ ఇది, ఎవ్రీథింగ్ వాడికి ఇన్ని రోల్స్ నుంచి వస్తుంది అనమాట. సో ఇట్లా ఎవ్రీథింగ్ మొత్తం అంటూ కూడా సక్సెస్ రిజల్ట్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా క్యాప్చర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసేసి ఇది వచ్చేసి నో ఆపరేషన్ యూజర్ మాస్టర్ రికార్డ్ SNS_develop. ఈ SNS_develop కనుక మీరు కనుక చూసుకున్నారంటే కదా, సో వాడికి యాక్సెస్ ఉందా లేదని ఎక్కడే తెలిసిపోతుంది అనమాట. ఓకే, SNS_develop అనేది ఉందా లేదా అన్నది. సో SNS_develop అంటే కనుక నో యూజర్ మాస్టర్ రికార్డ్స్ అని వస్తుంది. సో SNS_develop ఎన్ని ఉన్నాయి, ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అసలు వాడికి ఆబ్జెక్ట్ ఉందో లేదో ఐడెంటిఫై చేద్దాం. సో SNS_developలో డవ్ క్లాసు, ఆబ్జెక్ట్ టైపు, ఆబ్జెక్ట్ టైము, ఈ గ్రూప్, యాక్టివిటీ ఇన్ని ఉన్నాయి. సో వాడికి అసలు ఆబ్జెక్ట్ ఉందో లేదో ఐడెంటిఫై చేద్దాం. ఏమొస్తుంది, నాట్ ఆపరేట్, సో నో డేటా వాజ్ సెలెక్టెడ్, అంటే అసలుకి ఈ ఆబ్జెక్ట్ అనేది అసలు యూజర్కి లేదు. ఓకే, నో ఆథరైజేషన్ ఇన్ యూజర్ మాస్టర్ రికార్డ్. అర్థమైందా? ST01, ST ఆథరైజ్, ఓకే, SC53, SC56. క్లియరా? క్లియర్ ఉన్న డౌట్స్ ఏమన్నా? ఓకే, సో ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇవి ఇంపార్టెంట్. SC53 ఇది దీన్ని ఏమంటే కంప్లీట్గా ఆథరైజేషన్ మెయింటెనెన్స్ అంటారు. ఓకే, సో దీని బేసిస్గా మనం మొత్తం అంతా కూడా రోల్స్ అనేది సజెస్ట్ చేయడం కానీ, లేకపోతే టెస్టింగ్ ఫెయిల్ అయినా కూడా టెస్టింగ్లో ట్రేస్ తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా. అర్థమైందా? ఓకే, సో ఈ ఆథరైజేషన్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి SCOM. సో SCOM, బ్యాక్గ్రౌండ్ జాబ్స్, SSE4, VSL59 ఇవి ఇంకా ఉన్నాయి, పారామీటర్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి అంటే మీరు చెప్పాల్సినవి ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో. అవి ఏంటి అనేది ఒక 2-3 రోజుల్లో చూద్దాం. నేను మీకు క్లాస్ చేస్తున్నాను కనుక నాకు కుదరలేదు, నాకు టైం వర్క్ సరిపోయింది. సో నేను ఏం చేశాను, ఓకే, సో నాకు నేను ఒక ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ ఏంటంటే కదా, సో వీడు ఏం చేశాడు, వీడి రోల్స్ అనేది మూవ్ చేయమన్నాడు. హాయ్ ప్రదీప్, గాటన్ బిలో లిస్ట్ ఆఫ్ గోల్స్ ఫ్రమ్ ద కంట్రీ ఆల్సో అటాచింగ్. ఓకే, సో వీడు ఏం చేశాడు, ఈ రోల్స్ అనేది మూవ్ చేయమన్నాడు. ఎక్కడి నుంచి మూవ్ చేయమన్నాడు, 750 నుంచి. ఓకే, సో 700 మూవ్ చేయమన్నాడు. నేను ఏం పెట్టాను, అప్రూవల్ పెట్టాను. డియర్ మ్యారియస్ క్యాట్లర్, గుడ్ డే, కుడ్ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ అప్రూవల్ ఫర్ ద బిలో రోల్స్ ఫ్రమ్ ద BK to 750 to BK to 700. ఓకే చెప్పాను. అట్లా వీడికి ఏం చెప్పాను, ప్లీజ్ క్రియేట్ ద సర్వీస్ రిక్వెస్ట్ విత్ ద బిలో రిక్వెస్ట్ కూడా క్రియేట్ చేయమని చెప్పి చెప్పాను అనమాట. వీడు ఏం చేశాడు, హాయ్ ప్రదీప్ది హిరీస్గా ఒక టికెట్ని క్రియేట్ చేశాడు. ఓకే,
నేను వాడికి ఏం పెట్టాను, ఇప్పుడు ప్లీజ్ చెక్ అండ్ ప్రొవైడ్ అప్రూవల్ చెప్పేసి మళ్ళీ రిమైండర్ పెట్టాను అనమాట. ఓకే, రిమైండర్ పెట్టాను, వాడు అప్రూవ్ చేశాడు. అప్రూవ్ చేసిన తర్వాత నేను ఏం చేశాను, బీకే2 750లో నేను ఏం చేశాను, ఆ రోల్స్ కనెక్ట్గా ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేశాను. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేసేసి నేను ఎవరికి పంపించాను, ట్రాన్స్పోర్ట్ టేక్కి పంపించాను అనమాట. ఇంపోర్ట్ చేయమని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ టేక్కి ఇంపోర్ట్ చేయమని చెప్పేసి పెట్టాను. బీకే2 750లో ఇంపోర్ట్ చేయమని 700 ఇంపోర్ట్ చేయమని చెప్పేసి పంపించాను. ఓకే, వాడు ఏం చేస్తాడు, డియర్ కొలీగ్స్ ప్లీజ్ బి ఇన్ఫార్మ్ దట్ ద ట్రాన్స్పోర్ట్ హ్యాస్ బీన్ ఇంపోర్టెడ్ విత్ ద రిటర్న్ కోడ్ 8 ఎర్రర్ అని చెప్పేసి పంపించాడు. ప్లీజ్ కైండ్లీ, ఓకే, ఇది నా ట్రాన్స్పోర్ట్ యొక్క రిక్వెస్ట్ నెంబర్. సో రిటర్న్ కోడ్ అనేది 8 వచ్చింది. ఓకే, రిటర్న్ కోడ్ ఉంది 8 వచ్చింది. సో తర్వాత నేను ఏం చేశాను, దాన్ని అనలైజ్ చేశాను అనమాట, ఎందుకు 8 వచ్చింది 8 అనేది. ఓకే, సో ఎందుకు వచ్చిందంటే కదా, సో ఫస్ట్ దాని యొక్క ట్రాన్స్పోర్ట్ యొక్క లాగ్ని చూశాను అనమాట. ట్రాన్స్పోర్ట్ యొక్క లాగ్ చూశాను. ఓకే, లాగ్ చూసి ఏమైతే అంటే కన్నా ఈ రోల్స్కి ప్రొఫైల్స్ అనేది జనరేట్ కాలేదు, ఈ రోల్స్కి ప్రొఫైల్స్ అనేది అప్డేట్ కాలేదు. ఈ 3 రోల్స్ కనపడుతున్నాయి కదా ఇక్కడ. ఓకే, ప్రొఫైల్ ఓకే పెద్ద రోల్ అని చెప్పేసి నాట్ ఇంపోర్టెడ్ క్లయింట్ 700 అని చెప్పేసి. ఓకే, వాజ్ నాట్ ఇంపోర్టెడ్ ఇంటూ క్లయింట్ 700 అని చెప్పేసి కనపడుతుంది. వాజ్ నాట్ ఇంపోర్టెడ్ టు క్లయింట్ 700. ఈ ప్రొఫైల్స్ అనేది ఇంపోర్ట్ కాలేదు, ఈ ప్రొఫైల్స్ అనేది ఇంపోర్ట్ కాలేదు, ఈ రోల్స్ యొక్క ప్రొఫైల్స్ అనేది ఇంపోర్ట్ కాలేదు. సో అదే ఇది. సో నేను ఏం చేశాను, ఈ ప్రొఫైల్స్ని మాన్యువల్గా జనరేట్ చేశాను. ఓకేనా, సో మాన్యువల్గా జనరేట్ చేశాను, అడ్జస్ట్ చేశాను. అడ్జస్ట్ చేసిన తర్వాత వచ్చిన ఇవి స్క్రీన్స్. సో అడ్జస్ట్ చేసిన తర్వాత వచ్చిన స్క్రీన్స్ ఇవి. సో తర్వాత ఏం చేశాడు, ఓకే, సో అడ్జస్ట్ చేసిన తర్వాత ఏం చేశాడంటే కన్నా అడ్జస్ట్ చేసిన తర్వాత వాడు మళ్ళీ ఇంపోర్ట్ చేశాడు. ఓకే, అడ్జస్ట్ చేసిన తర్వాత వాడు మళ్ళీ ఇంపోర్ట్ చేశాడు, ట్రాన్స్పోర్ట్ అనేది ఇంపోర్ట్ చేశాడు. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇంపోర్ట్ చేశాడు. సేమ్ అదే రిటర్న్ కోడ్ 0 వచ్చేసింది. ఇది పెట్టానా, ఇది పెట్టిన తర్వాత రిటర్న్ కోడ్ అనేది 0 వచ్చేసింది. అర్థమైందా? గైస్, ఓకే. సో అవి సినారియోస్. సో ఇంకా లాట్ ఆఫ్ సినారియోస్ ఉంటాయి, మీకు రోజుకి ఒక సినారియో చెప్తూ ఉంటారు. ఓకే ఓకే, చలో రైట్ మరి. ఓకే. ఓకే